నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, హైదరాబాద్లోని లోటస్ పాండ్ దగ్గర ఉన్న జగన్ గారి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం నిర్మించిన షెడ్లను తొలగించడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయినందుకు, అంటే పదవిలో లేనందుకు ఇవి గుర్తొచ్చాయా, లేకపోతే అక్కడ నిజంగానే అక్రమ నిర్మాణాలు జరిగి ఉంటే మరి ఇన్నాళ్ళు ఎందుకు కనబడలేదంటారు? అంటే అక్కడ అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా అనేది పక్కన పెడితే దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయి. అవి 10 సంవత్సరాలుగా కనబడని అక్రమ నిర్మాణాలు వన్ ఫైన్ మార్నింగ్ జిహెచ్ఎంసీ అధికారులకి ఈరోజే ఎందుకు కనపడినాయి అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వీళ్ళ అక్రమణ పేరుతో తొలగించేవాళ్ళ, లేదా ఆయన ఓడిపోయారు కాబట్టి తొలగించారా? నిజానికి మామూలు జనరల్ కామన్ ఏమనుకుంటారంటే ఇదేదో జగన్ గారి మీద కక్ష సాధింపు లాంటిది అనుకుంటారు. వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా దీనికి ఏం పెద్ద అడ్డు చెప్పలే. అంటే ఇదేది దానికి ఒక ఇష్యూ చేయదలుచుకోలేదు. కొడితే కొట్టేసినారు, లేకపోతే పోయిందనే మూడ్లో ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఎవరూ వ్యవహరించకూడదు. రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉండొచ్చు, లేకపోవచ్చు, జిహెచ్ఎంసీ అధికారుల నిర్ణయం కూడా కావచ్చు ఇది. కానీ ఎవరైనా ఏమనుకుంటారో, చంద్రబాబు గారికి ఆయన రేవంత్ రెడ్డి గారు కావలసిన వాళ్ళు, ఈయన చూడండి జగన్ మీద అప్పుడే కక్ష సాధింపు స్టార్ట్ అయ్యింది అని అనుకుంటారు. నిజంగా అక్రమ నిర్మాణాలను కొట్టివేయడమే జిహెచ్ఎంసీ అధికారుల లక్ష్యం అయితే, హైదరాబాదులో ఎన్ని వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఎన్ని వేల ఆక్రమణలు ఉన్నాయి. మరి అదొక మిషన్ లాగా, అదొక ఉద్యమం లాగా వాళ్ళు చేపట్టారా ఎప్పుడైనా? ఇది వీళ్ళకే కాదు, ఇది రేవంత్ రెడ్డి గారికే కాదు, జగన్ గారికి కూడా వర్తిస్తుంది ఇదే సూత్రం. ఎందుకంటే ఆయన పదవీ స్వీకారం చేసిన వెంటనే మీడియా సెంటర్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఇది అక్రమ నిర్మాణము, కరకట్ట మీద అక్రమ నిర్మాణం కాబట్టి నేను దీన్ని కూల్చివేస్తున్నాను అని ₹1 కోటి పైగా విలువ చేసి ఒక భవనాన్ని ఆయన కూలగొట్టారు. సరే, అక్రమ నిర్మాణం కాబట్టి దాన్ని కూలగొట్టడం సబబే అని కూడా అనుకున్నారు అప్పుడు కొంతమంది. మరి అక్రమ నిర్మాణము కూల్చిన జగన్ గారు మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అక్రమ నిర్మాణాన్నైనా కూల్చారా? 5 ఏళ్లలో ఆ కరకట్ట మీద ఉన్న ఏ అక్రమ నిర్మాణం జోలికైనా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. మరి వెళ్ళనప్పుడు మీడియా సెంటర్ చంద్రబాబు గారు హయాంలో కట్టారు కాబట్టి ఆయన కూల్చివేశాడు, కక్ష సాధింపుగా అని ప్రతి ఒక్కరూ అనుకోవాల్సిన ఒక అవసరం ఏర్పడింది. వీళ్ళు ముందు నాయకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వీళ్ళు రూల్స్ ప్రకారం వెళ్ళదలుచుకుంటే ఆ రూల్స్ ప్రకారం ఎంత దూరం పోయినా ఎవరికి అభ్యంతరం లేదు. వీళ్ళ రూల్స్ అన్నీ ఏమిటంటే, సమయం సందర్భం అనుకూలంగా వీళ్ళకి గుర్తొస్తాయి హఠాత్తుగా. ఇన్నాళ్ళుగా లేనటువంటి, దారికి అడ్డంగా లేనటువంటి లోటస్ పాండ్ సెక్యూరిటీ నిర్మాణాలు, ఏదో షెడ్లు అవి ఉన్నాయి కదా, ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చాయి మీకు? జగన్ గారు ఓడిపోయిన 10 రోజుల్లో, ఇంత 4వ తేదీ కదా ఆయన రిజల్ట్ వచ్చింది, ఈరోజు ఎంత 16, అంటే 12 రోజులు. ఈ 12 రోజుల్లోనే ఎందుకు గుర్తుకొచ్చాయి మీకు? అంటే కక్ష సాధింపనే కదా అనుకుంటారు ఎవరైనా. అసలు ఆ అవకాశం ఎందుకు ఇస్తారు అని. జనము ఎప్పుడూ కూడా కూల్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటారు. ఒకరి మీద ఒకరు కక్ష సాధించే నాయకుల్ని వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళకి కోపం వస్తుంది. వీళ్ళకి తెలియడం లేదు ఆ విషయం. ఇదేదో మనం భలే చేసాము, వాళ్ళు చేశారు కాబట్టి మనం చేసాము కాబట్టి వాళ్ళు చేశారు, ఈ ఈగో సమస్యల వల్ల వీళ్ళు అలా ఉంటున్నారు. కానీ ఇప్పుడు రేపు పొద్దున అప్పుడు దీని సెంట్రల్కి కూడా వర్తిస్తుంది ఇదే సూత్రం. చిన్నదాని నుంచి పెద్ద వరకు అన్ని సూత్రాలు వర్తిస్తాయి. ఎందుకంటారా, సెంట్రల్లో ఆ రోజు సోనియా గాంధీ గారు తమకి ఎవరైతే సరిపోలేదో వాళ్ళందరి మీదకి సిబిఐ, ఈడీని ఉసుగొలిపారు కదా. ఉసుగొలిపి వాళ్ళని ఒక ఆయుధాలుగా మార్చారు కదా. అంటే ప్రత్యర్థులను లొంగ తీసుకోవడానికి, ప్రత్యర్థులను బెదిరించడానికి, భయపెట్టడానికి. మళ్ళీ అదే సూత్రం మోదీ గారు కూడా చేశారు కదా. మోదీ గారు వస్తానే వీళ్ళ మీద కూడా ఈడీని ఉసుగొలిపారు కదా, అదేదో పత్రిక కేసులో, నేషనల్ హెరాల్డ్ అనే కేసులో. కాబట్టి ముందు రూల్స్ ప్రకారం పోవడం అనేది అందరూ నేర్చుకుంటే పైన నుంచి కింది వరకు అదే సెట్ అవుతుంది. మోదీ గారు ఈడీని, సిబిఐని ఉసిగొలుపుతారనే ఆరోపణలు ఉన్నాయి. రేపు ఒకవేళ వాళ్ళ ప్రతిపక్షంలో పోతే వాళ్ళు కూడా దానికి బలవుతారు కదా. వాళ్ళేం బలి కాకుండా, అంటే వాళ్ళ మీదకి ఉసిగొలుపకుండా ఉంటారా? ఉండరు కదా. కాబట్టి దీన్ని ఒకరి మీద ఒకరు కక్ష సాధింపుగా కాకుండా చిన్న సంఘటనే ఇదేమి లోటస్ పాండ్ అనేది చిన్న సంఘటనే. ఈ చిన్న సంఘటనతో ఆగుతారా? ఇంకా ముందు ఇంకా జరుగుతారు. ఎందుకంటే హైదరాబాదులో వైసీపీ నాయకులకు సంబంధించిన అనేక నిర్మాణాలు, అనేక భవనాలు ఉన్నాయి కదా. వైసీపీ నాయకుల ఆస్తులన్నీ ఈడే ఉన్నాయి కదా. వైసీపీ అనే టీడీపీ నాయకులు అందరి ఆస్తులు ఈడే ఉన్నాయి హైదరాబాద్లో. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కన్నెర్ర చేస్తే అసలు వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేశారా, సక్రమ నిర్మాణాలు చేశారా అనేది వేరే విషయం. కానీ హఠాత్తుగా ఈ కక్ష సాధింపులు మొదలైతే దాన్ని చంద్రబాబు గారికి ఆపాదిస్తారు.
నిజానికి ఆయనకు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. చంద్రబాబు గారేం రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి జగన్ గారి ఇంటి ముందు ఉన్న షెడ్లన్నీ కూల్చమని ఆయన ఏం చెప్పరు. కానీ ఎవరో కింది రెండో శ్రేణిలో ఉన్న అధికారులు, ఇంకొకరో నాయకులు అతి ఉత్సాహంతో ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ అతి ఉత్సాహంతో చేసే పనులన్నీ ఏమిటంటే చివరికి మూల నాయకులకి ముప్పు తెచ్చే విధంగా చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఆ రోజు జగన్ గారే స్వయంగా చేశారు మీడియా సెంటర్ కూల్చివేత. అక్కడే కదా బీజం పడింది. ఈయన అంతా కూల్చివేత విధ్వంసం చేస్తాడేమో అని అనుమానం వచ్చింది జనాలకి. ఆ తర్వాత కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని అక్రమ నిర్మాణాల మీద కదా ఉక్కుపాదం మోపి ఉంటే, ఓహో ఇది ప్రభుత్వం స్టైల్, ఇది ప్రభుత్వం ఈ రకంగా కఠినంగా వ్యవహరించదలుచుకుంది అని నమ్ముండేవాళ్ళు. అలా కాదు కదా. ప్రత్యర్థుల మీద ఒక రకంగా ఉండడము, అనుకూలుల మీద ఇంకో రకంగా ఉండడము రాజకీయ నాయకులకు ఒక అలవాటు అయిపోయింది. ఈ అలవాటు నుంచి వాళ్ళు బయటికి రాకపోతే ప్రజలు ఎప్పుడూ కూడా చాలా అలర్ట్గా ఉంటారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏమిటంటే 5 ఏళ్ళకు ఒకసారి తప్ప వాళ్ళకి ఆయుధం ఉండదు వాళ్ళ చేతిలో. 5 ఏళ్ళకు ఒకసారి ఆయుధం దులిపించినప్పటికి కూడా వీళ్ళకి అర్థం కాదు అది. సార్ మరి ఏపీలో కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే కొంతమంది నాయకులు కానీ లేకపోతే జగన్ గారు ఉంటున్న నివాసాలు కానీ అక్కడ ఉన్నాయి కదా, వాటి మీద ఏమన్నా ఇలాంటి ప్రయోగించే అవకాశం ఉందా? ఏమైనా జరగచ్చు. ఒకసారి కక్ష సాధించాలని డిసైడ్ అయిన తర్వాత ఏమైనా జరుగుతాయి. ఎందుకంటే నాయకులందరూ వీళ్ళేమి గౌతమ్ బుద్ధులు ఏమి కాదు కదా. రూల్స్ ప్రకారం అనేక మంది నాయకులు, అన్ని పార్టీల నాయకులు, అనేక మంది నాయకులు అనేక రకాలుగా భూముల కబ్జాలు కానీ ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు కానీ ఇవన్నీ చేసి పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఆ పని చేయకుండా ఉంటే ఏ సమస్య లేదు. వీళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ, భూముల కబ్జా ఇవన్నీ చేస్తారో ఇటువైపు వాళ్ళు దాని మీద చర్య తీసుకున్నప్పుడు అది కక్ష సాధింపా లేకపోతే రూల్స్ ప్రకారం పోతున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే మేము రూల్స్ ప్రకారం పోతూ ఉన్నా కూడా మా మీద కక్ష సాధింపు అని ఎందుకు అంటారని కూడా అడగచ్చు ప్రభుత్వం నుంచి. కాబట్టి అంటే ఆస్తులకు సంబంధించే కాకుండా భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి కదా. వైసీపీ మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి, అది వాస్తవం. అది తెలుగుదేశం వాళ్ళు లేదు, మాకేం సంబంధం లేదు, మమ్మల్ని వాళ్ళు కొడుతున్నారని కూడా అంటారు. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు వైసీపీ మీద భౌతిక దాడులు జరుగుతున్నాయని. 2 ఆస్తుల స్వాధీనం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆస్తుల స్వాధీనం అంటే వ్యాపారాలని స్వాధీనం చేసుకోవడం. మీరు చాలా ఊర్లలో ఎవరినైనా అడిగి చూడండి, కేబుల్ నెట్వర్క్ చేతులు మారుతూ ఉంది. కేబుల్ నెట్వర్క్ వైసీపీ వాళ్ళ చేతుల్లో ఊర్లలో కేబుల్ వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలని పై ఫోర్స్ బలవంతంగాను బెదిరించో ఆ వ్యాపారాలను తమ చేతిలోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లు కూడా చేతులు మారిపోతున్నాయి. చేతులు మారిపోవడం అంటే ఏమిటంటే మీరు వదిలేసి వెళ్ళండి, మేము నడుపుకుంటాం దానికి సంబంధించి, ఇంక మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బెదిరిస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఏమిటంటే వైసీపీ హయాంలో నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళను వెళ్ళిపోమంటున్నారు. మా పార్టీ వాళ్ళని మేము నియమించుకుంటాము అంటున్నారు. ఇప్పుడు సేమ్ వాళ్ళ మీద ఏవైతే విమర్శలు ఆరోపణలు వచ్చినాయో, అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీ వాళ్ళు ఉంటారా వాళ్ళు ఉంటారా అనేది పక్కన పెడితే నిజంగా అక్రమంగా పనికిరాని వాళ్ళందరినీ నియమించుకొని ఉంటే ప్రభుత్వము తన పని తాను చేసుకుపోతే ఎవరికి అభ్యంతరం లేదు. అట్లా కాకుండా కేవలం పార్టీల వారీగానే వాళ్ళని చూసి, మనుషుల్ని చూసి వాళ్ళ ఉద్యోగాలు తీసేయడము, వాళ్ళ ఉద్యోగాలని బదిలేసి వెళ్ళిపోము అనడము చెప్పితే అది తప్పు అవుతుంది. కానీ న్యాయము ధర్మం అనేది పుస్తకాల్లోనే కదా, రాజకీయాల్లో ఎక్కడుంది? వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇది మామూలు రిపీటెడ్ అయిపోతుంది. రిపీట్ చెయ్యొద్దనేదే ప్రజలు ప్రతిసారి తీర్పిస్తున్నారు. ప్రతిసారి దాన్ని వితిన్ డేస్లో వైలేట్ చేస్తారు. పెద్ద టైం కూడా తీసుకోరు. ఒక 3 నెలలు 2 నెలలు టైం తీసుకున్నారన్నా కూడా అర్థం చేసుకోవచ్చు. డే 1 నుంచి స్టార్ట్ చేస్తారు. డే 1 నుంచి వాళ్ళు చేశారు కదా ఆ రోజు. అంటే అవును, వాళ్ళు చేశారనే కదా వాళ్ళని ఓడించింది. మళ్ళీ మీరెందుకు చేసేది, మీరు ఓడిపోవాలని మొదలు పెట్టారా? ఇప్పుడు సార్ ఎలా చూసినా ఈ కలహాలు ఎక్కువ ఆంధ్రాలోనే కనిపిస్తున్నాయి. అంటే చాలామంది చెప్పే అభిప్రాయం నేను చాలా చోట్ల చూశాను. తెలంగాణలో ఇలా లేదు, లేకపోతే ఇంకో చోట ఇది లేదు, ఓన్లీ ఆంధ్రాలోనే ఉంది. తెలంగాణలో కూడా ఈ కక్ష సాధింపు రాజకీయాలు, ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. ఏదో హైదరాబాద్లో గ్రూప్ తగాదాలు అవి ఇవి ఉంటాయేమో, ఆస్తులకు సంబంధించిన గొడవలు. కానీ మామూలు ఊర్లలో ఎవరి మానాన వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే, కర్ణాటకలో కూడా మీకు చాలా పీస్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఏదో మాట అనుకుంటారు, అవన్నీ చేస్తారు. కానీ నార్మల్గా ఊర్లలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ పనులు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఏమైందంటే 2 పార్టీలు తెగే వరకు లాగి బాగా కులముద్ర ఇవన్నీ వేసేసుకొని మనుషులంతా చీలిపోయి ఉన్నారు. అంటే గొడవలకి కొట్లాట్లకి సిద్ధంగా ఉన్నారు.
చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ పరిస్థితి మార్చగలగడం ఎవరి చేతుల్లో ఉందంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి సంయమనంతో తన పార్టీ శ్రేణులందరినీ మనం ఈ రకంగా గతంలో చేయడం వల్లే పొరపాట్లు జరిగాయి, మనం ఏ పొరపాట్ల వల్ల అయితే 2019లో ఓడిపోయామో అదే పొరపాట్లు మనం 2029 నాటికి చేయకూడదు అని కనుక ఆయన గట్టిగా అనుకుంటే ఈ వాతావరణాన్ని మార్చుకుంటూ రావచ్చు. లోకేష్ గారు కూడా, ఎందుకంటే ఆయన ఏదో బ్రెడ్ బుక్ తీసుకొని బెదిరిస్తున్నాడు అనేది కదా ఆరోపణ. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి, మీకు అధికారం ఇచ్చారు, ఇంకా కక్షలు గారింపులు సవాళ్ళు పెద్ద సవాళ్ళు ఇవన్నీ అనవసరమైన విషయాలు. మీరు కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చక్కదిద్దాలి అనుకుంటే ఇప్పుడు మీకున్న అవకాశం. మీరు చక్కదిద్దకపోతే మళ్ళీ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏం తీర్పు ఇస్తారు అనేది మీకే తెలుసు బాగా. చూద్దామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.